నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం లాలాగూడలో ఉన్నాం. లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాం. ఇక్కడ లాలాగూడలో ఒక మార్వాడి సంబంధించిన ఆదిత్య స్టోర్లో ఒక హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి లాయర్ సుబ్బుకి జై భీమ్ అన్నాడని చెప్పేసి, లేకపోతే అతను కొంచెం దళిత వ్యక్తిలా కనిపించాడని చెప్పేసి అతను డబ్బులు చేతికి ఇవ్వకుండా పడేశాడని చెప్పేసి, ఎప్పుడు వారానికి ఒకసారి అక్కడ పేమెంట్ చేస్తూ ఉంటాడు. కానీ ఈరోజు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఇంటి దగ్గరికి ఒక వ్యక్తిని పంపించి డబ్బులు తీసుకొచ్చే వరకు కూడా వదిలేదు. ఈ విధంగా దళిత వ్యక్తి అని చెప్పేసి జై భీమ్ అన్నాడని చెప్పేసి ఈ విధంగా మాట్లాడినాను, కులం పేరుతో దూషించాడని చెప్పేసి కూడా అడ్వకేట్ సుబ్బు గారు మాట్లాడదు. ఇదే అంశం పైన మాట్లాడదాం. మనతో పాటు ఆర్పిఐ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పీటర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న మీరు కూడా చూసారు అక్కడ, అంటే జై భీమ్ అన్నాడని చెప్పేసి అతను మాట తీరు మారింది, డబ్బులు కూడా చేతి ఇవ్వకుండా ముట్టుకుంటే ఏదో అయిపోద్దని చెప్పేసి డబ్బులు అక్కడ పడేసారని చెప్పి సీసీ ఫోటోలో మీరు కూడా చూసారు. ఏంది ఇంకా ఏం జరుగుతుంది తెలంగాణలో? ఇది చాలా బాధాకరమైన విషయం అన్న. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో మారాలి. వారు కూడా అర్థం చేసుకోవాలి. మార్వాడి వాళ్ళు కానీ, గుజరాతీ వారు కానీ, రాజస్థాన్ వారు కానీ, వారు వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారంటే తెలుగువారు, తెలుగు సమాజము, లేకపోతే తెలంగాణ ఏదో చేతులకు గాజులు వేసుకొని కూర్చుని అనేది మాత్రము అవాస్తవం. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. దీంతో ఖచ్చితంగా ప్రతి మార్వాడి, ప్రతి గుజరాతీ, ప్రతి రాజస్థాన్కి బయట నుంచి ఎవడైనా కానీ, తమిళనాడు నుంచి కానీ, కేరళ నుంచి వచ్చిన వారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. తెలుగు వారి జోలికి కానీ, తెలుగు భాషని కానీ, తెలుగు వ్యాసని కానీ, తెలుగుని కానీ, తెలంగాణ ప్రజల్ని కానీ ఎవరైనా కించపరిచినట్టు కానీ, తక్కువ చేసినట్టు కానీ, లేకుంటే ఈ విధమైన వివక్షను చూపెట్టినట్టు కానీ ఎక్కడ కనబడ్డా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఒళ్ళు విమానం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ అడ్వకేట్ సుబ్బు గారు చాలాసార్లు చెప్తున్నారు, ఎప్పుడు షాప్కి వెళ్ళినా అక్కడికి వెళ్ళి నేను డబ్బులు 1 వీక్ ఒకసారి చెల్లిస్తాను, ఖాతా రాసుకుంటాడు, 1 వీక్ ఒకసారి పేమెంట్ చేస్తాను. కానీ ఖచ్చితంగా జై భీమ్ అన్నానని చెప్పేసి జై భీమ్ ఆ పదం రావడంతో అప్పటి నుంచి ఆయన కొంచెం ఆవభావాలన్నీ చేంజ్ అయిపోయి, మాట తీరు చేంజ్ అయితే ఖచ్చితంగా డబ్బులు తేవాల్సిందని చెప్పి ఇబ్బంది పెట్టారని చెప్పి, అంటే జై భీమ్ అనడం అంత నేరమా? వారు తెలుసుకోవాల్సిందన్న. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారికి రాజ్యాంగం నేర్పించలేదు. చిన్నప్పటి నుంచి అంబేద్కర్ గారి చరిత్ర వారు చదివింటే ఇలాంటి ఒక పనులకి వాళ్ళు ఒడిగట్టేవారు కాదు. అంబేద్కర్ గారు ఇచ్చిన ఫ్రీడమ్ బట్టి, ఈక్వాలిటీ బట్టి, సెక్యులరిజం బట్టి, రాజ్యాంగం ఇచ్చిన హక్కును బట్టి వాళ్ళు గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి వచ్చి ఈరోజు తెలంగాణలో బ్రతుకుతూ ఉన్నారంటే అది కేవలము అంబేద్కర్ గారు ఇచ్చిన స్వేచ్ఛ మాత్రమే. ఈ వీడియో ద్వారా ఎవరైతే వింటున్నారో, చూస్తున్నారో ప్రతి మార్వాడి, గుజరాతీ వారు గమనించాలి. జై భీమ్ 100 సార్లు మీరు చెప్పాలి. జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లును. ఆ జ్ఞానం ఈరోజు మీరు వ్యాపారం చేసుకోవడానికి అట్లాంటి జ్ఞానము అంబేద్కర్ గారు ఇచ్చి ఉన్నారు. అది మీరు మర్చిపోతే ఖచ్చితంగా రేపన్నాడు మీ యొక్క బిజినెస్లు మూతపడే వరకు మేము మీ అంట పడతామని చెప్పి తెలియజేస్తున్నాం. షాప్ సంబంధించిన ఆ మార్వాడి అతను ఏం చెప్తారు, డబ్బులు కింద పడేయలేదు, వేరే కస్టమర్స్ వచ్చిన సందర్భంలో కొంచెం అడవిలో పడి డబ్బులు అక్కడ పెట్టాను, నేను కూడా జై భీమ్ అనగలుగుతాను, నేను కూడా సంవిధాన్ని గౌరవిస్తానని చెప్పి షాప్ అతను చెప్తా ఉన్నాను మార్వాడి. నిన్నేమైందన్న బుద్ధి? నిన్నటి వరకు ఏమైంది? మేము వచ్చి అక్కడ కూర్చొని మా నిరసన తెలియజేసి షాప్ బంద్ చేయాలని చెప్పి మేము మా యొక్క నిరసన తెలియజేసిన తర్వాత కదా ఇందులో చేంజెస్ వచ్చాయి. మళ్ళీ షాప్ ఎందుకు బంద్ చేయలేదు పొద్దున? మళ్ళీ అదేదో ఇంత పెద్దగా అవుతుంది, స్టార్ట్అప్ అవుతుంది, మీడియా వస్తుందన్నప్పుడు శుభగారిని పిలిచామంటే కాంప్రమైజ్ చేసుకుని సారీ చెప్పేసి అన్నా జై భీమ్ అని చెప్పి హక్ చేసుకుంటుంటే అయిపోయేది కదా. నేను కల్లారా చూసాను. నేను కూర్చొని ధర్నా చేసాక లేక నిరసన చేసి కింద కూర్చొని మా స్నేహితులు, మా ఒక అన్నలందరూ వచ్చి కూర్చొని చేసి, మీడియా మిత్రులు అందరూ కూడా ఉన్నారు కదా, అంతా చేసి పోలీసు వారు వచ్చి బంద్ చేయంటే కానీ అప్పుడు చేతులు జోడించి అప్పుడు జై భీమ్ అని చెప్పి క్షమాపణ చెప్తే ఏం లాభమో. ఎట్టి పరిస్థితుల్లో మేము విడిచేది లేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఖచ్చితంగా పెట్టాలి. ఈ యొక్క గుణపాఠము ప్రతి ఒక్క మార్వాడి, గుజరాతీ, రాజస్థానీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వారికి కూడా ఇది దిక్కు సూచనగా ఉండాలి. ఇక్కడ మార్వాడీలు కూడా తెలంగాణలో వ్యాపారం చేస్తూ తెలంగాణ సొమ్మును వాళ్ళ రాష్ట్రాలకు తరలించుకుంటున్నారని చెప్పి చాలాసార్లు మీరు మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు ఈ విధంగా ఎందుకు రెచ్చిపోతాం? ఎందుకు తెలంగాణ అంటే వేరే రాష్ట్రం వచ్చినా కూడా ఎందుకు అది ధైర్యం, ఎందుకు ఇష్టమైనట్టు తిట్టడం తెలంగాణ వాసులు? అసలు మన తెలుగు వారి యొక్క మంచితనం మనలో ఉన్న మంచితనాన్ని వాళ్ళు యాజ్ చేసుకుంటారు, క్యాష్ చేసుకుంటారు. ఈరోజు వాళ్ళకి తెలుస్తుంది తెలుగువారు మంచోళ్ళు, తెలుగువారిలో చెడ్డతనం కూడా ఉంది. మంచి గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. నువ్వు మాకు ప్రేమనియు, నువ్వు మాకు రెస్పెక్ట్ ఇవ్వు, అదే ప్రేమ, మమకారాన్ని, అదే రెస్పెక్ట్ మేము ఇస్తాం. ఈరోజు నువ్వు మాకు మొండి చేయి చూపెట్టావు కాబట్టి ఈరోజు మేము కూడా అదే అరిచేయిని మేము చూపెడతాం. ఎఫ్ఐఆర్ నామోదైతే అట్రాసిటీ కేసు పడిందా? మరి పోలీసు ఏం చెప్తాం? డిమాండ్ చేస్తున్నామన్నా. ఇక్కడే పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. సిఏ గారు రౌండ్స్ మీద ఉన్నారట, వెయిట్ చేస్తున్నాం. 100% ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టని చోట మేము ఇక్కడే నిరసన తెలియజేస్తాం. దాంతో పాటు ఆర్పిఐ ప్రధాన కార్యదర్శి రత్నప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి, మీరు కూడా చూశారు, ఇంకా మార్వాడి ఇష్యూ అయిపోయింది, మార్వాడీలు అందరూ మొన్నటి ఉద్యమానికే చాలా భయపడిపోయారు, సైలెంట్గా ఉంటున్నారని అనుకునే లేపే మరొక ఉద్యమం లేస్తూ ఉంది. నిజంగా జై భీమ్ అన్న వ్యక్తిని ఈ విధంగా దూషిస్తూ మాట్లాడడం, లేకపోతే డబ్బులు అక్కడ కింద పడేశాడని చెప్పేసి జై భీమ్ అనగానే అతను హావభావాలు మొత్తం చేంజ్ అయిపోయాయని చెప్పేసి సుబ్బు గారు చెప్తున్న పరిస్థితి. మీరు కూడా సీసీ కెమెరాలు కూడా చూశారు. ఏందన్న ఏం చెప్తారు దీనికి సంబంధించి? యాక్చువల్లీ మార్వాడి కొడుకులకి ఎంత తల పైకెక్కిందంటే మన తెలంగాణ వాళ్ళు చూస్తున్నారు. కొడుకులు మరీ టూ మచ్ చేస్తున్నారు అబ్బా. ఎంత టూ మచ్ అంటే వాడు పైసలు చేతికి ఇవ్వకుండా కింద పడేటువంటి వాడికి అతుక్కుంటుంది ఏమన్నా.
వాడి సొమ్ము ఏమైనా అవుతుందా? ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే ప్రతి ఒక్క వ్యాపారం వాళ్ళే, పానీపూరి, స్వీట్ షాపు, బట్టల షాపు, ఎలక్ట్రికల్, ప్రతి ఒక్క ఐటమ్ అమ్ముతున్నారు. అమ్ముకోమని చెప్పారు, ఉండమని చెప్పారు, మనకేం ప్రాబ్లం లే. కానీ కొడుకులు ఇట్లా మర్యాద లేకుండా జేబీఎం అంటే ఏమైనా తప్ప? జ్ఞానం వర్ధులు, జ్ఞానం అనేది మంచిది జేబీఎం అంటే, అది అంబేద్కర్ మహాశయుడు చెప్తున్నారు. అట్లనే నువ్వు కూడా మాట్లాడు, ఏమైంది దానిలో? నీకు అంత బల్బు ఎందుకు? పైసలు ఇవ్వకుండా పైసలు అక్కడ ఎట్లా పడేస్తావు? నువ్వు పైసలు తీసుకోవట్లేదా? ఆ తర్వాత మేము పోయినా కానీ తీసుకుంటావు కదా, అదేమైనా అంటరాంతరం కాదు కదా. దీన్ని ఖండిస్తున్నాము. అక్కడ ఆల్రెడీ షాప్ బంద్ చేసి వచ్చినాము. ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ చేసి సీఏ గారు లేరని రౌండ్లో ఉన్నారంట. ఆయన వచ్చినాక ఆయనకి మళ్ళీ ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇక్కడికి వెళ్ళి వెళ్తాం. అంటే ఇక్కడ అతను మార్వాడి అతను షాప్ అతను చెప్తాను, డబ్బులు కింద పడేయలేదు, వేరే కస్టమర్లు వచ్చారు కాబట్టి ఆ తొందరలో ఇక్కడ డబ్బులు పెట్టాను, అసలు నేను కూడా జేబీఎం అనగలుగుతాను, నేను కూడా సంవిధానాన్ని గౌరవిస్తాను అని చెప్పి అతను మాట్లాడతాను. అది తప్పు. ఇక్కడ ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు వచ్చిరో అప్పటి వరకు వాడు షాప్ కూడా బంద్ చేయలేదు. మేము ఆడనే కూర్చున్నాము. వాళ్ళు వచ్చి చెప్పేంత వరకు, అంటే మేమున్నప్పుడు ఒక రకం, మేము పోయిన వాళ్ళ పోలీసులు వచ్చినాక ఇంకో రకం, అట్లా తప్పది. కంపల్సరీ అతని షాపు బంద్ చేయాలి, వాటికి సరిగా తగిన శిక్ష వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే ఇది మరి ఎఫ్ఐఆర్ నామోదైంది, ఎఫ్ఐఆర్ ఇంతకుముందు కూడా చాలాసార్లు నామోదైనా మళ్ళీ మాటలతోనే సరిపెట్టుకున్నారు ఇటు పోలీసులు కావచ్చు, చాలా మంది మాటలు, ఇది ఎంత దూరం వెళ్ళే ఛాన్స్? 100% ఎఫ్ఐఆర్ నమోదు కావాలి. వాడి మీద కంపల్సరీ ఎస్టీ కేసు నమోదు అవ్వాలని చెప్పి మేము రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆర్పీఐ పార్టీ నుంచి కోరుతున్నాం.